అందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమిలో భాగంగా మనము చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ రైట్ అయిపోయాయి. అకాల వర్షాలు ఏప్రిల్ మే నెలలో తీవ్రమైన ఎండలు ఉండాల్సింది అకాల వర్షాలు సంభవించి హైదరాబాద్ మొత్తం జలమయం అయ్యింది. బెంగళూరులో విపరీతంగా వర్షాలు కురవడం జరిగింది ఏప్రిల్ నెలలో. అలాగే ఆస్ట్రేలియాలో టాస్మానియా అనే ఉంటుంది ఏరియా, ఆ ఏరియాలో కూడా బీభత్సమైన వరదలు అయితే వచ్చేసాయి. అలాగే అమెరికాలో కార్లు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. మెక్సికోలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. గ్రీస్ కంట్రీలో కూడా ఇలాగే జరిగింది. నేను స్పెసిఫిక్గా ఒక టైం అయితే ఇచ్చాను. మార్చి 30 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి అని మనము ఒక హెచ్చరికని జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మీ మంచి కోరి చెప్పడం జరిగింది ఆ విషయాలు. చూడండి, నేను 14వ తేదీ మార్చ్ ఒక వీడియో చేశాను. నేను సిఆర్పిఎఫ్లో ఉన్నప్పుడు 2012 ఏప్రిల్ మంత్లో, సేమ్ అప్పుడు కూడా ఏప్రిలే, ఆ మంత్లో నా బాడీ నా ప్రమేయం లేకుండా ఇలా ఊగిపోతూ ఉంది. అందరూ పడుకొని ఉన్నారు, నా బాడీ మాత్రం ఊగిపోతూ ఉంది. నేను కూర్చొని చదువుకుంటున్నాను లోకల్గా, ఇక్కడ కానిస్టేబుల్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అక్కడ కూడా నేను జీడీగా ఉన్నాను, జనరల్ డ్యూటీ సిఆర్పిఎఫ్లో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో. అప్పుడు నా ప్రమేయం లేకుండా ఊగిపోతూ ఉంది. అక్కడ నుంచి ఒక 10 డేస్లో సునామీ వచ్చేసింది. ఇక్కడ కూడా నేను 14వ తేదీ వీడియోలో చెప్పాను, మార్చి 14వ తేదీ వీడియోలో ఇంకా 10 నుంచి 15 రోజుల మధ్యలో ఖచ్చితంగా భూకంపం కానీ సునామీ కానీ రావడానికి ఆస్కారం ఉందని చెప్పాను. భూకంపం అనేది భూమి ఉపరితలం మీద భూమి కదలడం. అదే సునామీ అంటే ఏంటంటే సముద్రం లోపల భూమి కదిలినప్పుడు అక్కడున్న వాటర్ అన్నీ అలల రూపంలో పొంగి ఊర్ల మీదకి వచ్చేస్తాయి. రెండింటి అర్థం కూడా భూకంపమే. సునామీ అనేది సముద్రం లోపల భూకంపం వస్తుంది, భూకంపం అనేది భూమి ఉపరితలం మీద భూకంపం వస్తుంది. నేను చెప్పినట్లుగానే 28 మార్చి మయన్మార్లో, అలాగే థాయిలాండ్ బ్యాంకాక్లో విపరీతంగా భూకంపం అనేది సంభవించింది. మయన్మార్లో దాదాపు 3000కి పైగా చాలామంది చనిపోయారు పాపం. విశ్వంతో మమేకమై ఉన్నాను కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా జరగడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు 14వ తేదీ 15వ తేదీ ఏప్రిల్ 14, 15 ఆ 3-4 రోజులు వేసుకోండి. ఏప్రిల్ 13th నుంచి ఏప్రిల్ 18th వరకు కూడా ఈ సమయం కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆ టైం అనేది చాలా బ్యాడ్గా నడవబోతూ ఉంది. అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక సమయాన్ని ఇచ్చాను. 4వ తేదీ ఏప్రిల్ నుంచి 10వ తేదీ ఏప్రిల్ 2025 ఈ టైంలో కూడా భూకంపం కానీ సునామీ కానీ యుద్ధం కానీ సంభవిస్తుందని చెప్పడం జరిగింది. సేమ్ అలాగే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్కి మరియు అమెరికాకి మధ్యలో. అలాగే జపాన్లో తక్కువ తీవ్రతతోనే రిక్టర్ స్కేల్ మీద 4.3గా భూకంపం నమోదైంది. అలాగే పాపా న్యూ గునియా ఈ కంట్రీలో ఏకంగా 6.9 రిక్టర్ స్కేల్ మీద చూపించింది భూకంప తీవ్రత. కానీ మనం చెప్పేసాం 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఖచ్చితంగా భూకంపం కానీ సునామీ కానీ యుద్ధ మేఘాలు కానీ కమ్ముకుంటాయని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతూ వస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ గురించి మనం చెప్పడం జరిగింది. ఈ టైం ఏదైతే ఉందో మార్చి 30 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు అని, ఆ టైంలో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్లుగానే ప్రతి దేశము ట్రంప్ని ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. ఎందుకంటే టారిఫ్లు ఆ విధంగా పెంచేస్తూ ఉన్నారు, ప్రతి దేశం మీద విరుచుకు పడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ అందరూ ట్రంప్కి అగైనెస్ట్ అవుతారని మనం చెప్పడం జరిగింది. అలాగే జరుగుతూ ఉంది. నేను జనవరి 7th ఒక వీడియో పెట్టాను, ప్రిడిక్షన్స్ 2025 ప్రిడిక్షన్స్ అని ఒక థంబ్నెయిల్తో ఆ డేట్న జనవరి 7న పెట్టడం జరిగింది. ఆ వీడియోలో చెప్పడం జరిగింది, వీనస్ కూడా రెట్రాగ్రేట్ అయిపోయి రాహుతో కలిసిపోతున్నారు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో ముస్లిం దేశాలు మంచి పేరైనా తెచ్చుకుంటాయి, ఆర్థికంగా అభివృద్ధి అయినా చెందొచ్చు, లేదా ముస్లిమ్స్ మీద ఏదో ఒక వాళ్ళ ఆస్తి కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదా ఏదైనా బ్యాడ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ బ్యాడ్ జరిగినప్పటికీ కూడా ముస్లిం దేశాలు అనేవి సైలెంట్గా
ఉండడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. మా జనసంఖ్య పెరిగిన తరువాత మేము చూసుకుంటాం, ఇప్పటికి ఏదైనా కానివ్వండి మేము సైలెంట్గానే ఉంటామని ఉండిపోతారు అని చెప్పడం జరిగింది. వక్ఫ్ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు లోక్సభలోను రాజ్యసభలోను పాస్ అయిపోయింది. ఈ పాస్ అవ్వక ముందైతే అసదుద్దీన్ ఓవైసీ గారు దీనికి నేను పూర్తిగా అగైనెస్ట్ ఉన్నాను, ఖచ్చితంగా మేము దీనికి సమాధానం ఇస్తామని తెగించి చెప్పడం జరిగింది. కానీ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత సైలెంట్గానే ఉన్నారు. సైలెంట్గా ఉండడానికి కూడా కారణం ఇదే, రాహువుతో శుక్రుడు రెట్రాగ్రేట్ అయి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి. అదే రెట్రాగ్రేట్ కాకుండా గనక ఉండుంటే, ఈ బిల్లు పాస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇండియాలో మత ఘర్షణలు అనేవి ఎక్కువగా ఉండేవి. మనం ముందే చెప్పడం జరిగింది, ఎప్పుడు జనవరి 7న చెప్పడం జరిగింది, ఈ సమయంలోనే జరుగుతుంది అని. చూడండి ఎంత కరెక్ట్గా ఇదే సమయంలో జరిగిందో. విశ్వంతో మమేకమై ఉన్నాను, నా ఆశీర్వాదాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఆచరణలో గనక పెట్టగలిగితే మీ జీవితం చాలా చల్లగా ఉంటుంది. మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. మనకి సబ్స్క్రైబర్స్ దాదాపు ఒక 49,000కి వస్తూ ఉన్నారు, కానీ వ్యూస్ చూస్తే 3,000 4,000లో నిలబడుతూ ఉన్నాయి. అంటే ఆ 4,000 మంది ఎంత అదృష్టం చేసుకొని ఉంటే మన మాటల్ని వినగలుగుతూ ఉన్నారు. ఈ మెకానిజం అంతా, ఈ విశ్వశక్తి అంతా ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ మనిషి బాగుపడాలి అని ఆలోచిస్తే ఈ మనిషిని కలుపుతుంది, లేదా ఈ మనిషి నేను చెడిపోవాలి అని అనుకుంటే చెడగొట్టే మనిషిని కలుపుతుంది. అదేవిధంగా నా బ్రతుకు మారాలి, లేదా నాకు జ్ఞానం కావాలి, లేదా నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఇలా ఆలోచించే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ అనేవి వెళ్తాయి. వాళ్ళ జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, మనం చెప్పినవన్నీ ఆచరిస్తూ వస్తారు. కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నాను, మే 20 వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. 20 తరువాత తగ్గుముఖం పడుతుంది. మే 20 వరకు అప్రమత్తంగానే ఉండండి. ఏ డేట్న ఏమైనా సంభవించవచ్చు. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా గొడవలు రాకుండా చూసుకోండి. ఒక మనిషిని కూడా కించపరచకుండా చూసుకోండి. మీ లైఫ్ నేను చెప్పిన విధంగానే చాలా హ్యాపీగా ఉంటుంది. తదాస్తు.